బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో 800 గజాల అసైన్డ్ ల్యాండ్ను కాపాడింది హైడ్రా. చౌదరిగూడలోని అసైన్డ్ ల్యాండ్ సర్వే నెంబర్ 866, 867లో పర్మిషన్ లేకుండా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తమకు సైట్ అమ్మారని బాధితులు మొరపెట్టుకున్నారు. అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హైడ్రా అధికారులు. కూల్చివేయొద్దంటూ జేసీబీని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఫ్లాట్ యజమానులు. ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో కూల్చివేశారు. హైడ్రా అధికారులు మళ్లీ పునరావృతం అయితే కేసులు నమోదు చేస్తామని కఠినంగా హెచ్చరించారు. నేను కూడా పర్మిషన్ అప్లై చేసి తీసుకుంటాను. అది దాకా వర్క్ అవుతుంది. పర్మిషన్ ఇక్కడ ఉండదు, హైదరాబాద్ తీసుకోవాలి, హెచ్ఎండీలో తీసుకోవాలి. హెచ్ఎండీలో తీసుకుంటాను. నేను ఫుల్ పెయిడ్ ఎల్ఆర్ఎస్ కట్టినా కాబట్టి హెచ్ఎండీ నుంచే తీసుకుంటాను. ఫుల్ పెయిడ్ ఎల్ఆర్ఎస్ ఉంది. ఇప్పుడు సార్ ఒక సెట్ కావాలంటాడు. గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లో 20 ఎకరాలు ఉన్నది. ఇదంతా లేఅవుట్ అయ్యి వాళ్ళు కూడా గుర్తుకున్నారు. అది టైటిల్ లీడ్ వాళ్ళు కోర్టు పోతారా, గవర్నమెంట్ ల్యాండ్ అది అందరితో పాటు వాళ్ళకు వర్తిస్తారు. ఇప్పుడు మనకు అనాథరైజ్డ్ పర్మిషన్ లేదుగా సార్ ఒకటి నేను ట్యాక్స్ అయితే కడుతున్నాను.